హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూతరేకులు. పూతరేకులు ఎక్కువగా మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటుంటాం కదా. కొంతమంది రేకులు కొనుక్కొని ఇంట్లోనే లోపల స్టఫింగ్ అంతా చేసుకుని తయారు చేసుకుంటుంటారు. ఈ పూతరేకులు చేయడానికి ప్రత్యేకంగా ఒక కుండ ఉంటుందండి. ఆ కుండ మీద చేస్తారు. మనకి ఇంట్లో కుండలు అందుబాటులో ఉండవు కాబట్టి ఈరోజు మనం దోశ పెనం పైన ఈ పూతరేకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొన్ని చిన్ని టిప్స్ పాటించామంటే పూతరేకులు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. మరి టిప్స్ మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ పూతరేకులు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇవైతే పూతరేకులు చక్కగా వస్తాయి. ఈ బియ్యాన్ని 1-2 సార్లు బాగా కడిగి నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి బియ్యం చక్కగా నానిపోయాయి. అయితే ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకునే ముందే మనం లోపల స్టఫింగ్ని తయారు చేసుకోవాలి. మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదార వేసుకుని 4 యాలకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని జీడిపప్పుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదండి, ఇలా పలుకులుగా దంచుకుంటే సరిపోతుంది. అలాగే బాదం పప్పును కూడా కొన్ని దంచుకోవాలి. మీ ఇష్టం అండి, ఇందులో జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పిస్తా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇదే విధంగా పిస్తాను కూడా కచ్చాపచ్చగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా దంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. పంచదార కాకుండా బెల్లంతో చేసుకోవాలనుకుంటే బెల్లంని కూడా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇందులో అలాగే నెయ్యి కూడా వాడతారు. ఇక్కడ నేను ఆవు నెయ్యి వేస్తున్నాను. పూతరేకులు వేయడానికి కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకోవాలి. ఈ విధంగా 2 మడతలు వేసుకోవాలి. మనం తీసుకునే ప్యాన్ సైజుకి తగ్గట్టుగా ఈ క్లాత్ని తీసుకోవాలి. మరి పెద్దదైపోతే పూతరేకులు సరిగ్గా రావండి. ప్యాన్ సైజుకి తగ్గట్టుగా క్లాత్ని కట్ చేసుకోండి. ఈ విధంగా వేయడానికి వీలుగా ఉండాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి ఈ క్లాత్ని ఇందులో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పిండిని గ్రైండ్ చేసుకుందాము. ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొంచెం తక్కువ బియ్యంతో ట్రై చేయండి. బియ్యంలో ఎక్కువ నీళ్లు పోయొద్దు, కొంచెం నీళ్లు పోసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా ఉండాలి, అసలు బరక తగలకూడదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లో పోసుకోవాలి. పిండి గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసి కలుపుకోండి. పూతరేకుల పిండి పల్చగా ఉండాలి. గట్టిగా ఉంటే పూతరేకులు కొంచెం మందంగా వస్తాయి. 1-2 పూతరేకులు వేశాక గట్టిగా అనిపిస్తుంటే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. పిండి రెడీ అయిపోయిందండి. పిండి రెడీ అయిన వెంటనే పూతరేకులు వేసేసుకోవాలి. పిండిని పొలవనివ్వకూడదు. మనం నానపెట్టుకున్న క్లాత్ని నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. ఈ క్లాత్కి పిండిని బాగా పట్టించాలి. చూడండి ఇలా ముందు వైపున వెనక వైపున కూడా బాగా పట్టించాలి. మీడియం ఫ్లేమ్లో ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత 2 చుక్కలు ఆయిల్ వేసి బాగా తుడుచుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయొద్దండి, 2 చుక్కలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి క్లాత్కి పిండిని బాగా పట్టించి వెంటనే ప్యాన్ పైన వేసి ఫాస్ట్గా లాగేయాలి. పూతరేకు వేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉండాలి. వేసిన తర్వాత మీడియం టు హైలో పెట్టారంటే పూతరేకు చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా రాకపోవచ్చండి. 1-2 సార్లు ప్రాక్టీస్ అయితే చక్కగా వచ్చేస్తాయి. నేను ఇది 3rd టైం చేస్తున్నానండి. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈ టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి చక్కగా దానంతట అదే వచ్చేసింది. ఎంత పల్చగా వచ్చిందో చూడండి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ప్రతి పూతరేకు వేసే ముందు ప్యాన్ని క్లీన్ చేసుకొని 1-2 చుక్కల నూనె వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచండి. పూతరేకు వేశాక మీడియం టు హైలో పెట్టారంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఈ పూతరేకు చూడండి ముందు వేసిన దానికంటే కొంచెం మందంగా ఉంది కదా. అంటే పూతరేకులు వేసే కొద్దీ పిండి కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు పూతరేకులు ఇలా కొంచెం మందంగా వస్తాయి. అందుకని పూతరేకుల పిండి గట్టిగా అయినప్పుడంతా కొంచెం నీళ్లు కలుపుకోవాలి. చూడండి చిక్కగా ఉంది కదా పిండి. కొంచెం నీళ్లు పోసుకొని పిండిని మళ్ళీ పల్చగా చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇప్పుడు మనం నాన్ స్టిక్ ప్యాన్ పైన ఎలా వేసుకోవాలో చూద్దాము.
2 చుక్కల నూనె వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. పూతరేకు వేసే ముందు ఈ క్లాత్ని పిండిలో బాగా ముంచుకోవాలండి. 2 వైపులా బాగా పట్టించాలి. వెంటనే పూతరేకు వేసేసుకోవాలి. ఫాస్ట్గా లాగేయాలండి. వేసేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచాలి. వేసాక మీడియం టు హైలో పెట్టాలి. చూడండి, ప్యాన్కి అంచు ఉండడం వల్ల పూర్తిగా రాలేదు. అంచు లేని నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు చక్కగా వస్తుంది. అందుకని నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద వేశాను. ఇవి చిన్నవి వస్తాయండి. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం పిండితో ట్రై చేశానండి, చిన్న రైస్ కప్తో. వెంటనే లాగలేకపోయాను. చూడండి, ఇలా అతుక్కుపోయింది. ఫాస్ట్గా లాగేకపోతే ప్యాన్కి ఇలా అంటుకుపోతుంది. రెండోసారి చేసినప్పుడు ఫుల్గా రాలేదండి, ఇలా మధ్య మధ్యలో చిరిగిపోతూ వచ్చాయి, కొంచెం మందంగా కూడా వచ్చాయి. థర్డ్ టైం చేసేటప్పటికి ఫాస్ట్గా లాగడము వచ్చింది. అలాగే పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కూడా తెలిసిందండి. ఇప్పుడు మనం ఈ పూతరేకుల్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక పూతరేకే తీసుకున్నానండి. మామూలుగా అయితే 2 పూతరేకులతో వేస్తారు. ఈ విధంగా పంచదార పొడినంతా చల్లుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం దంచి పెట్టుకున్న జీడిపప్పు, బాదాం, పిస్తా ఇవన్నీ కూడా చల్లుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనకి కావలసినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఈ విధంగా కరిగింది వేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఫోల్డ్ చేసేటప్పుడు విరిగిపోతుంటాయి. ఇలా విరగకుండా ఉండాలంటే ఒక క్లాత్ని నీళ్ళలో తడిపి పూర్తిగా తడంతా పిండేసేయాలండి. ఈ క్లాత్తో ఇలా లైట్గా అద్దుతూ ఉంటే విరిగిపోకుండా ఫోల్డ్ అవుతాయి. మీరు కావాలంటే ఒక పెద్ద క్లాత్ని తడిపేసి నీళ్ళన్నీ పిండేసి దానిపైన ఈ పూతరేకు నుంచి ఒక 6 నిమిషం పాటు ఉంచారంటే సాఫ్ట్గా అయ్యి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. చూడండి, ఇలా క్లాత్ని కింద ఉంచి పైన ఈ పూతరేకు ఉంచారంటే ఆ తడికి కొంచెం సాఫ్ట్ అయ్యి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు విరిగిపోకుండా వస్తాయి. చూడండి, చక్కగా వచ్చింది కదా. టేస్ట్ అయితే స్వీట్ షాప్లో కంటే కూడా ఇంకా బాగుంటాయండి. ఇంట్లో మనం ఫ్రెష్ నెయ్యితో మన చేతులతో మనం చేసుకుంటాం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి ఓపెన్ అయిపోకుండా చిన్న బాక్స్ని బరువుగా ఉంచామంటే చక్కగా ఫోల్డ్ అయి ఉంటాయి. పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. బెల్లంని సన్నగా తరిగి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అలాగే దీనిపైన మనం దంచి పెట్టుకున్న జీడిపప్పు, బాదాం, పిస్తా కూడా వేసుకోవాలి. పైనుంచి నెయ్యి వేసుకుని ఫోల్డ్ చేసుకోవడమే. మనం పూతరేకులు వేసిన వెంటనే ఒకళ్ళు వేస్తూ ఉంటే మరొకళ్ళు ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటే ఈ రేకులు మరీ గట్టిగా ఉండకుండా ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. అన్ని రేకులు ఒకేసారి వేసుకుని ఫోల్డ్ చేసే కంటే ఎప్పటికప్పుడు ఒకళ్ళు రేకులు తీస్తూ ఉంటే మరొకరు ఫోల్డ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఫోల్డ్ చేస్తున్నప్పుడు విరిగిపోతూ ఉంటే ఇలా తడి క్లాత్తో అద్దుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ఈ పూతరేకుల్ని ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.